తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకా రాజకీయ పార్టీలు ఒక మంచి ఆయవన్న దంద చేస్తున్నాయి అంటుల్లా. ఈ దందకు ఎసవోంటి లెక్కలు కూడా అక్కర్లేదు చెప్పేది. ఏ వ్యాపారం చేసినా కూడా ఎంతో కొంత లెక్కలు చూపించాలి. కానీ గీలు మాత్రం ఎవరికి లేదు, లెక్క లేదు, పత్రం లేదు, లొడపీసు లేదు, మాస్పత్రి లేదు. వచ్చిన పైసలు వచ్చినట్టు లొండర కొట్టుకునే అంతే. ఇంకొకరి లెక్క కూడా చూపించనక్కర్లేదు. గదే ముచ్చట పేపర్కి వచ్చింది. అబద్ధం అయితే చెప్పను, ఈయన ప్రయత్నం చేయరు. ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది అలా. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారానంట బీఆర్ఎస్ పార్టీకి 495 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటులా. ఎంత? 495 కోట్ల రూపాయల ఆదాయం. మరి బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా దేశం మొత్తం ఉంటుందా? కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ చిన్న పార్టీకి 495 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చిందంట. ఇంకా 612 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తొలి స్థానంలో ఉంది. తృణమూల్ పార్టీ అంట 612 కోట్లతోటి తొలి స్థానంలో ఉందంట. రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ 174 కోట్లతో టీడీపీ 4వ స్థానంలో ఉంది. టీడీపీ పార్టీకి 174 కోట్ల రూపాయలు ఇచ్చిరంట. 121 కోట్లతోటి వైసీపీ 5వ స్థానంలో ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది కదా, ఆ పార్టీ అంట 121 కోట్లతోటి 5వ స్థానంలో ఉందంట. 2023-24లో బాండ్ల రూపంలో 40 పార్టీలకు వచ్చింది ఏకంగా 1820 కోట్ల రూపాయలంట. దగ్గర 2000 కోట్ల రూపాయలు. ఇంత పెద్ద వ్యాపారం చెప్పేది. మంచి దందా కాదు ఇది. ఏమన్నా కస్టమర్ చేది ఉందా, రెక్కల చేది ఉందా? పాడైపోను. 2023-24లో బాండ్ల రూపంలో 40 పార్టీలకు వచ్చింది 1820 కోట్ల రూపాయలు. 2023-24లో వచ్చిన విరాళాలు 341 కోట్లే. బాండ్ల రద్దు తర్వాత 1051 కోట్ల చేరిక నివేదిక విడుదల చేసిన ఏడీఆర్ అంట. చెప్పురి మరి ఈ అడికెళ్ళి ఇవ్వచ్చు. ఈ పార్టీలకు ఎవరు ఇవ్వచ్చు? మెగా కృష్ణారెడ్డి అసంటోళ్ళు చాలు, ఓ 10 మంది చాలు వీళ్ళకు. మెగా కృష్ణారెడ్డి దేనికి ఇవ్వలే చెప్పు, ఎవరికి ఇవ్వకుండొచ్చు? మెగా కృష్ణారెడ్డి దగ్గర చేయి జాపని రాజకీయ పార్టీ ఏదైనా ఉంటే జర కింద కామెంట్ పెట్టుర్రులా. మెగా కృష్ణారెడ్డి ఇయ్యని పార్టీ ఏదైనా ఉంటే అక్కడక్కడ ఉన్నాయేమో కానీ నాకైతే పెద్దగా తెలియదు. ఉంటే పలాని పార్టీ వాళ్ళకి ఇవ్వలేదంటే పెట్టుర్రు. మరి వాళ్ళ జనాలు కూడా సయ్యానాలే. మరి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఏమెక్కరెక్కిస్తున్నట్టు వీళ్ళకు ఏమెక్కరెక్కిస్తుండంటే ఓపెన్గా చెప్పాలంటే, నేను లంగా పని చేస్తున్నా, నా లంగా పనికి లంగలు దొంగలు వాళ్ళని ఉంటే నాకు జర సాయం చేయరా అని ఇస్తారు వాళ్ళకు. గంతకు మించింది ఏమని చెప్పి ఓపెన్గా చెప్పాలంటే, మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ముచ్చట ఇయ్యలే. సరే విన్నారా ఎప్పుడు ఇలా? కాంగ్రెస్ పార్టీ ముచ్చట ఇయ్యలే, బీజేపీ పార్టీ ముచ్చట ఇయ్యలే. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఇయ్యలేదు అనేది అనుకోకూరే. మొత్తం పేపర్ మొత్తం చదివితే అందులో ఏనో కూడా ఉంటుంది. కానీ హెడ్డింగ్లో మాత్రం వీళ్ళ పేర్లు అయితే ఇయ్యలే. మరి దాచిపెట్టిండు, పాడైపోయి ఏమెక్కడ దాచిపెట్టిండు. లోపలికి పోతే అలా ముచ్చట కూడా తెలుస్తుంది. గతంలో ఒకసారి చెప్పలే, బీజేపీ పార్టీకి 500 కోట్ల రూపాయలు ఇచ్చిండా ఇయ్యలేదా? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు, అన్ని పార్టీలకు ఇచ్చిండు. మెగా కృష్ణారెడ్డి సొమ్ము తినని పార్టీ ఏది లేకుండా వచ్చి పాడైపోను. మరి ఏం ఎక్కరెక్కిస్తారంటే, నేను చేసే బయటవాయి పనులని జర్ర దాచిపెట్టాలా మీరు. అంతకన్నా మించింది ఏం చేస్తారు? ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు పుట్టడోళ్ళ మీద కుక్కబొరలా అన్నట్టు ఉంటుంది, పాడైపోను. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. 10 సంవత్సరాలల్లా ఎన్ని కోట్లు నొక్కేసిరో మరి లెక్కకు వచ్చిందే గిది. మరి ఇప్పుడు 495 కోట్లు ఏమో ఎలక్ట్రోల్ బాండ్ల మీద, 495 కోట్ల రూపాయల నోటు చూసిరా మీరు? మనం ఎంత లోటు చూస్తాం? 500 లోటు చూసినాం, 100 రూపాయల లోటు చూసినాం, 2000 లోటు చూసినాం, 1000 రూపాయల లోటు కూడా చూసినాం. కానీ 495 కోట్ల రూపాయల లోటు చూసిరా? ఇది అదే అన్నట్టు. ఒకటే బాండ్ ఇస్తారు, దాని మీదే రాస్తారు 495 కోట్లు అని రాస్తే అది ఆ లోటు అన్నట్టు చెల్తుంది. అది ఎప్పుడైనా ఫైల్ తీసుకోవచ్చు. ఇదే కాదు 612 కోట్ల రూపాయల లోటు కూడా ఉన్నది అనుకోరు. అది లెక్క ఏ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరట. ఇన్ని కోట్ల రూపాయలు ఏటికేళ్ళు వస్తున్నాయి, ఎందుకు ఇస్తున్నారు, ఏం కథ? దీనికి ఏమైనా లెక్క ఉంటుందా? దీనికి ఏమైనా పత్రం ఉంటుందా? ఇవాళ సుప్రీంకోర్టు చొరవ తీసుకొని లెక్కలు చెప్పాలనేసరికల్లా ఈ మాత్రం ఇచ్చిరు. కానీ గతంలో బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే, పార్టీలకు ఇచ్చిన చందాలు ఏ అయితే ఉన్నాయో అవిటిని బయట పెట్టొద్దు, అవి జరంత గోప్యంగా ఉంచాలి, అవి సీక్రెట్గా ఉంచాలని వాళ్ళు చెప్పిన ముచ్చట కాబట్టి గిన్నెల దాకా బయట వల్లే. ఇవాళ ఎంతో కొంత బయటకైతే వచ్చింది. మరి గిన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, గిన్ని కోట్ల రూపాయలు యాడికెళ్ళి సంపాదిస్తున్నారు నాయన? మరి ఆ పార్టీలకు ఇచ్చేది ఏదో పేదోళ్ళకి ఇస్తే కదా, అది పేదోళ్ళ సొమ్మే కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పేదోళ్ళ సొమ్ముతోనే కదా కట్టింది. ఏ ఒక్కడన్నా డబ్బున్నోని పక్కలు అలిచినాయా? ఎవడన్నా గంటెడు భూమి అమ్మి కట్టిండా? అంతా పేదోళ్ళ రక్తమే కదా, అదంతా పేదోళ్ళు చేసిన కష్టమే కదా. ఏది ఇప్పుడు వడ్డీ కట్టినా కానీ, అసలు కట్టినా కానీ, ఏది కట్టినా కానీ జనాల సొమ్మే కదా. మరి గా పైసలు ఏదో పేదోళ్ళకి ఇస్తా కదా. కాళేశ్వరం ప్రాజెక్టు గదేనా, మళ్ళీ పోతే మిషన్ భగీరథ ముచ్చట గదేనా,
ఇట్లా ఎన్ని రకాలుగా లేవు రోడ్లు. ప్రతి ఒక్క రోడ్డు, ఏ రోడ్డు చూసినా కానీ ఆయన మెగా కృష్ణారెడ్డి అనే ఆలైన కాంట్రాక్టులు పాడైపోను. మరి ఈ కాంట్రాక్టర్లంతా వచ్చిన కమిషన్ ఏదైనా ఉంటే పేదోళ్ళకి ఇస్తే కాదా? పేదోళ్ళకి ఇస్తే ఏం సాయం చేస్తారు? ఏం సాయం చేయరు. అదే అధికారంలో ఉన్నోనికి, ప్రతిపక్షంలో ఉన్నోనికి, ఎవడైనా నోరు చేత పట్టినోనికి అలా చేతిలో పెడితే ఏ సప్పుడు ఉండదు. ఇంత అధ్వానంగా పాడైపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని. మొత్తం బరివత్తల తెలంగాణ చేస్తారు కదా మీరు, నాశనం అయిపోను. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా 2023-24లో బీఆర్ఎస్ పార్టీకి 495 కోట్ల 52 లక్షల రూపాయలు అందినాయంట. దేశంలోనే అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 612 కోట్ల రూపాయలు అందగా ఆ తర్వాత రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. తర్వాత జనతాదళ్ పార్టీ అంట 245 కోట్లు, టీడీపీ పార్టీకి 174 కోట్లు, వైసీపీ పార్టీకి 121 కోట్లు వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచినాయంట. 2023-24, 24-25 మధ్యకాలంలో 20,000కు పైగా అందిన విరాళాలు, 20,000కు పైగా అందినాయంట విరాళాలు. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చిన నిధులపై 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఏదైతే ఏడీఆర్ అంటారు దీన్ని, గురువారం ఓ నివేదిక విడుదల చేసింది. వాస్తవానికి ఎలక్ట్రోల్ బాండ్ల పథకం అదేనా పథకం రాజ్యాంగానికి విరుద్ధమని 2024 ఫిబ్రవరి 15 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతకన్నా ముందు 2023 మార్చి నుంచి 2024 ఫిబ్రవరి వరకు బాండ్ల ద్వారా ఆయా పార్టీలకు అందిన నిధుల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా 2023-24 40 రాజకీయ పార్టీలకు కలిపి 1820 కోట్ల నుంచి 1820 కోట్ల 2 లక్షల రూపాయలు అందినట్లు సమాచారం పేర్కొంది. సమాచారం ఏం లేదు, ఆల్రెడీ వచ్చినట్టే ఉంది. అదే సమయంలో 20,000 కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాల కేవలం 347.69 కోట్లు మాత్రమే కావడం గమనార్థం. బాండ్ల తర్వాత 2024-25లో 20,000 కన్నా ఎక్కువ మొత్తంలో వచ్చిన విరాళాలు ఏకంగా 1,051 కోట్లకు చేరుకున్నాయి. 2023-24, 24-25 ఆర్థిక సంవత్సరాల్లో రాజకీయ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల్లో 60% కంటే ఎక్కువ వాటా డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ, టీడీపీలదే కావడం గమనార్థం. వీళ్ళంతా ఏం పని చేయొచ్చు? వాళ్ళకు ఈ సొమ్మంత ఇచ్చిన వాళ్ళు ఏం పని చేస్తారంటే వాళ్ళు ఏడ పని చేసి బిల్లు తెచ్చినా కానీ సంతకం పెట్టాలి, సంతకం పెట్టిపియాలి. పెట్టినోనికి ఉంటుంది, పెట్టిపించినోనికి ఉంటుంది, అందరికి ఉంటుంది. అంతిమంగా లుక్సాన్ అయ్యేది పేదోడే. మరి గిన్ని వేల కోట్ల రూపాయలు మీ పార్టీలకు విరాళం వచ్చినాక మీరు మరి లంగ దొంగ పని చేయకుంటే ఏం చేస్తారు? మళ్ళీ కథలు పడతారు కదా ఒక్కొక్కడు పార్టీలో. మా పార్టీ ఏ తప్పు చేయలేదు, మా పార్టీ చాలా నీతిగల్లది అయితే గిన్ని వేల కోట్లు, గిన్ని వందల కోట్ల రూపాయలు ఏమెక్కరకున్నట్టు మరి మీ దాంట్లో రాజ్యాంగానికి విరుద్ధమేనంట. అయినా కూడా పార్టీలకు ఫండ్ ఇస్తారంట. పార్టీలకు ఫండ్ ఏది జనసేన పార్టీకి కూడా ఇచ్చిరంట. ఓసారి 35 కోట్లు ఇచ్చిరంట, ఓసారి 25 కోట్లు ఇచ్చిరంట. ఇప్పుడు ఉండరు కదా ఈ బిజినెస్ చేసే వాళ్ళంతా, వీళ్ళు ఇయ్యని పార్టీ ఏదైనా ఉంటే మా అమ్మగాని కామెంట్ రూపకం పెట్టే ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి వస్తగిస్తే ఏమన్నా ఏమో నాకైతే నమ్మకం తక్కువ. దాదాపు అన్ని పార్టీలకు ఇచ్చినట్టే ఉంది పాడైపోను. గిన్ని కోట్ల రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా కేవలం ఎలాంటి ఒక్క రూపాయి పన్ను లేకుండా వచ్చిన పైసలు వచ్చినట్టే లోమటాన కొట్టుకునేది ఏదైనా ఉందంటే ఒక రాజకీయ పార్టీ పెట్టడం గొప్పతనం ఉన్నట్టు పాడైపోను.